నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం నేను కృష్ణకుమార్ న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ బలగం సినిమాకు జాతీయ అవార్డు అందుకున్న కాసర్ల శ్యామ్ ఇకపై దసరా ఉత్సవం అంటే విజయవాడే గుర్తు రావాలి నారా లోకేష్ వీధి వ్యాపారులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చిరు వ్యాపారులకు అండగా వైఎస్ఆర్సీపీ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ మహిళా నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించిన బలగం సినిమా మరోసారి సత్తా చాటింది. ఈ సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు. सर्वश्रेष्ठ गीत लेखन का राष्ट्रीय पुरस्कार गीतकार श्री कासरला श्याम कुमार को तेलुगु फिल्म बलगम के लिए उनके द्वारा कलबद्ध गीत और ओरू पल्ले तोरू के लिए प्रदान किया जा रहा है. The award recognizes lyricists' vivid portrayal of rural life, capturing universal themes of home, generational bonds, heartbeat of a village with cultural intimacy. The award recognizes lyricists' vivid portrayal of rural life, capturing universal themes of home, generational bonds, heartbeat of a village with cultural intimacy. విజయవాడ పేరులోనే విజయం ఉందని, చరిత్ర రాయాలన్నా సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి వెంకయ్య నాయుడు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. విజయవాడ ఉత్సవంలో లోకేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు దసరా ఉత్సవాలంటే దేశం మొత్తం మైసూరు గురించి మాట్లాడుకునేవారని, ఇక నుంచి దసరా ఉత్సవం అంటే విజయవాడ గుర్తుండేలా ఈ ఉత్సవాల గురించి మాట్లాడుకునేలా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు. మన సంస్కృతి, చరిత్ర, కళలు అదేవిధంగా ఈ తరానికి తెలియజేసేదానికి అహర్నిశలు ఈ ఉత్సవం పనిచేస్తుంది. రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారుల్ని వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శించేదానికి ఒక అద్భుతమైన అవకాశం, ప్లాట్ఫామ్ ఈ ఉత్సవం. సుమారుగా 3000 మంది కళాకారులతో అతి పెద్ద కార్నివల్ కూడా విజయవాడలో మనం నిర్వహించబోతున్నాం. ఇప్పటికే ఫైర్ వర్క్స్ చూసాం, ఒక డ్రోన్ షో, మ్యూజికల్ కాన్సర్ట్స్, ఇలా 250 కార్యక్రమాలు 5 వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. వ్యవసాయం, విద్య, ఆటోమొబైల్ రంగం, చేనేత కార్మికుల కోసం కూడా 600 స్టాల్స్ ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి, పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కుజిన్స్ కూడా విజయవాడకి ఈ రోజు తీసుకొస్తాం జరిగింది. ఇప్పటి వరకు దేశం మొత్తం మైసూరు ఉత్సవాల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మను ఏపీ మహిళా మంత్రులు అనిత, సంధ్యారాణి, సవితతో పాటు మహిళా శాసనసభ్యులు దర్శించుకున్నారు. డ్రెస్ కోడ్తో ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో అమ్మవారి కటాక్షంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి సంధ్యారాణి అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సవిత తెలిపారు.
నమస్కారం. ఆ దేవిని చూసిన తర్వాత ఎలా ఉందంటే ఏం చెప్పండి, ఆనందంగా సంతోషంగా ఉంది. రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. ఇలాగే ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం. అలాగే మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వచ్చాం, మేము దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. జై భవాని. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేల్లో 3 మంత్రులు ఉన్నాం. మేమందరం కుటుంబం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేమందరం కుటుంబంగా వెళ్తున్నాం. మా కుటుంబం అంతా కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నిన్నటి రోజు కూడా సుమారుగా మేము కింద సెంట్రల్ రూమ్లో కూడా పరిశీలించాం. నిన్నటి రోజు కూడా 83 లక్షల మంది దాకా 83,000 దాకా దర్శనం చేసుకున్నారు. చాలా బాగా దర్శనాలు జరిగాయి. భక్తాదులతో కూడా చాలా మాట్లాడాం. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఎక్కడే కానీ ట్రాఫిక్ కానీ ఎక్కడే కానీ జామ్ కాలేదు. నిన్నటి ఒక్కరోజుకే నిన్న రాత్రి 11 గంటలకే సుమారుగా 83,000 మంది దర్శనం చేసుకున్నారు. అన్ని అకామిడేషన్స్ బాగున్నాయని భక్తాదులు కూడా చెప్పడం. మరి ఈరోజు శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరం కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మరి అమ్మవారు అంటేనే ధైర్యం, ఓర్పు, సహనానికి మారుపేరు. మరి అలాంటి మాతని ఈరోజు దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గాయత్రి మాత మేము కూడా అందరం రెడ్ కలర్సే కట్టుకోవాలని చెప్పి కూడా నిర్ణయించుకొని ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని, ఖచ్చితంగా ఆరోగ్యప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చబోతున్నాం. వీధి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న హ్యాకర్ల పట్ల ఈ ప్రభుత్వం కక్షాపూరితంగా వ్యవహరిస్తోందని, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వారి దుకాణాలను కూల్చివేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో తోపుడు బండ్లు, బడ్డీల కూల్చివేతలను నిరసిస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు హ్యాకర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. కుటుంబ సమేతంగా చిరు వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులపై కర్కశంగా దుర్మార్గంగా దాడి చేసిన విధంగా ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రొక్లైన్లతో చిరు వ్యాపారుల యొక్క బడ్డీలను కానీ షాపులను కానీ ఒక విధ్వంసం సృష్టించినట్టు ధ్వంసం చేసి ఆ వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన కలిగించి ఈరోజు వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా, ఆపరేషన్ లంగ్స్ పేరుతో వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఏదైనా నిజంగా ఆక్రమణలు ఉన్నాయి, దురాక్రమణలు ఉన్నాయి, ఆ ప్రాంగణంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటే తప్పకుండా వాటిని తొలగించడానికి మేము ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పం. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో విధంగా పళ్ళ షాపులు కానీ, టీ షాపులు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, మెకానిక్ షాపులు కానీ, కూరగాయల షాపులు కానీ, పాల బూతులు కానీ, వీటన్నిటినీ కూడా ఏదైతే మీరు ఇప్పుడు తొలగించారో అవన్నీ కూడా ఎన్నో దశాబ్దాలుగా విశాఖపట్నం నగరంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా జీవీఎంసీ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి, ఐడి కార్డ్స్ ఉన్నాయి, ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వబడిన షాపులు ఇవన్నీ కూడా. అంతేకాకుండా చాలా చోట్ల గతంలో ఉన్న కమిషనర్సు స్వయంగా ఆకర్ జోన్స్ అని నిర్ణయించి ఆకర్ జోన్స్లో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఆకర్ జోన్స్ అని ఇచ్చి నెంబరింగ్ ఇచ్చి మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి, ఈ 70 గజ ఈ 100 అడుగులో లేకపోతే 120 అడుగులో 80 అడుగులో మీ వ్యాపారాన్ని మీకు కేటాయించడం జరుగుతుందని వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్లు ఇచ్చి
వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అఫీషియల్గా ఆఖరి జోన్ డిక్లేర్ చేసిన ప్రాంతాల్లో కూడా స్వయంగా గతంలో ఉన్న కమిషనర్స్ దగ్గరుండి ప్రారంభించిన ఆఖరి జోన్స్లో కూడా ఈరోజు రామాంజనేయులు కావచ్చు, సాయికాంత్ వర్మ గారు కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్న సృజన గారు ఉన్నప్పుడు కావచ్చు, ఈ రాజాబాబు గారు ఉన్నప్పుడు కావచ్చు, గతంలో కమిషనర్స్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆఖరి జోన్స్ను కూడా విధ్వంసకర ద్వారంలో ఈరోజు ధ్వంసం చేయటాన్ని చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనివల్ల ఈరోజు విశాఖపట్నం నగరంలో సుమారు 40,000 కుటుంబాలకి పైచీలకు 40,000 కుటుంబాలు పైచీలకు ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆ కుటుంబాల ఆర్థిక భారంతో వెలవెల్లాడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా డైలీ ఫైనాన్స్కో లేకపోతే ఎక్కడో బ్యాంకులోనో చాలా వరకు కూడా వీటిల్లో కూడా ముద్రా లోన్స్ వచ్చినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఏ విధంగా అయితే తోడు చేదోడుకి అర్హులు వీళ్ళందరూ ఇప్పుడు ముద్రా లోన్స్ కూడా ఇచ్చున్నారు. ఆ చేయుత ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. కాబట్టి తక్షణం మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏదైతే ముందస్తు సమాచారం లేకుండా విధ్వంసకర ద్వారంలో కర్కశంగా మీరు ధ్వంసం చేశారో వాటన్నిటికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. రెండోది ఏదైతే ఆఖరి జోన్స్లో గతంలో డిక్లేర్ చేశారో వాటిని కంటిన్యూ చేస్తూ వారందరికీ కూడా ఈ చిరు వ్యాపారులందరికీ కూడా ప్రత్యామ్నాయం చూపించాలి. ఈ ప్రత్యామ్నాయం చూపించి వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే వరకు ఈ వేలాది బాధిత కుటుంబాల తరపున మేము వాళ్ళకి అండగా నిలబడతాం. ఇది ఆరంభం మాత్రమే. మీరు కనుక ఇలాగే నిరంకుశ ద్వారంతో వ్యవహరించి మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటే తప్పకుండా వీళ్ళందరి తరపున కూడా మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా విశాఖపట్నం నగరంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మేయర్లు కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ కష్టాలు మీ కంటికి కనబట్టలేదా? ఈరోజు ఈ నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. పేదవాడు చేసుకునే వ్యాపారాల మీద గుడ్లగోబుల్లా పడి మీరు ఈరోజు దాడి చేసే ప్రయత్నం చేసి మీరు కళ్ళున్న కబోదుల్లాగా అక్రమాలు, గెడ్డల ఆక్రమణలు, లేకపోతే 5 అడుగుల రోడ్లోని 6 అడుగుల రోడ్లోని కూడా భారీ భవనాలు నిర్మిస్తే కళ్ళు మూసుకుని ఈరోజు సామాన్య ప్రజలపై పడటం ఎంతవరకు న్యాయం? ఇది మీకు అన్యాయం అనిపించట్లేదా? మీకు ఓట్లేసి మీకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టి వారిని క్షోభకు గురి చేయటం మీకు ధర్మమేనా? కాబట్టి మీరు ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ తక్షణం ఈ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి అధికారులతో మాట్లాడి వీళ్ళకి న్యాయం చేయాలని, ప్రత్యామ్నాయం చూపించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బాధితులందరి తరఫున ఈ తోపుడు బళ్ళు కావచ్చు, బడ్డీలు కావచ్చు, వీళ్ళందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది దీని వెనక పూర్తిగా గవర్నమెంట్ ఆర్డర్. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై శాసనమండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 7 త్రైమాసికాల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ఇప్పటి వరకు 1200 కోట్లు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా 1200 కోట్లు చెల్లించాను. 1400 కోట్లు బకాయి బ్యాలెన్స్ ఉంది, 3 నెలల్లో చెల్లిస్తానని కౌన్సిల్ సాక్షిగా మంత్రి గారు అంటారు. అంటే అబద్ధాలు ఏ విధంగా చెప్పొచ్చు అనేది నారావారి ద్వారా నేర్చుకోవాలి. 4000 కోట్లు బకాయిలు అన్నారు. మరి దాని గురించి ఏం చేస్తున్నారు? ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయినప్పుడు 2400 కోట్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీఎంబర్స్మెంట్ పథకం కింద బకాయి పెట్టి వెళ్ళారు. ఇది వాస్తవమా కాదా? మార్చ్ 2020 కల్లా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలన్నీ, అది వరకు ఉన్న ప్రభుత్వ బకాయిలు, తెలుగుదేశం ప్రభుత్వ బకాయిలు ఇవ్వాల్సిన అప్ టు డేట్ చేయటం జరిగింది మార్చ్ 2020 కల్లా.
ఎందుకంటే అది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. ప్రజలకు ఇచ్చిన హామీ మీ తరఫున మేము కాలేజీలు కడతాము అన్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు 4,500 కోట్ల అమౌంట్ రీఎంబర్స్మెంట్ కింద మార్చి 2020లో ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? మీరు 4,000 కోట్లు అంటున్నారు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలని. లెక్క చూపించండి. 1. 2, తీర్చాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది. ఇది విద్యార్థుల తరఫున ఇచ్చిన హామీ. ఎక్కడన్నా తప్పులు జరిగినాయా చూడండి. ఒక కమిటీ వేశారు. గత ప్రభుత్వ బకాయిలు ఒకవేళ స్టూడెంట్స్ నుంచి కానీ తీసుకొని ఉంటే మేము స్టూడెంట్కే డైరెక్ట్గా ఇస్తాం, ఇంకా ఇవ్వకపోతే కాలేజీలకు ఇస్తాం అని ఒక డేటా అంతా తీసుకోవడం జరిగింది. ఇది 4 నెలల క్రితం జరిగింది. ఏమైంది? ఇంతవరకు దాని గురించి ఊసేయలేదు. మేము చెప్పేది ఒకటే, జనవరి నుంచి మార్చి వరకు ఉన్న క్వార్టర్ది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మనీ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు కోర్టు కేసు మరీ ఆపింది ఈ తెలుగుదేశం. కోడ్ వచ్చింది. ఏప్రిల్ జూన్ 2వ క్వార్టర్, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి జూలై సెప్టెంబర్ 1 క్వార్టర్, అక్టోబర్ డిసెంబర్ 1 క్వార్టర్, జనవరి మార్చి ఈ సంవత్సరం ఏప్రిల్ జూన్, ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం. అంటే మొత్తం 7 క్వార్టర్లు. ఈ నెలాఖరికి ఇంకో వారం రోజులకి 7 క్వార్టర్లు. ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంత? మంత్రి లోకేష్ గారు చెప్పాలా? 1 క్వార్టర్ ఇచ్చారు. ఒకే 1 క్వార్టర్. 2వ క్వార్టర్ మొదలు పెట్టారు, మార్చి తర్వాత ఆపేశారు. ఒక 20%, 30% కూడా రాలేదు. అంటే 1 క్వార్టరే సరిగ్గా ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. ఇది వాస్తవం. ఫిగర్స్ అక్కడ క్లియర్గా ఉన్నాయి. కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయి, శాలరీస్ ఇవ్వలేకుండా ఉన్నారు. స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తాము అని అంటే కలెక్టర్ల ద్వారా ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. అందుకే ప్రజలు, స్టూడెంట్స్, విద్యార్థులు వీళ్ళంతా రోడ్డుకి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. దాని మీద పోలీస్ కేసులు. మంత్రి లోకేష్ గారు వీటికి జవాబు చెప్పాలి. మైక్ ఇచ్చారు కదా అని కౌన్సిల్లో ఏదైనా చెప్పేస్తే అది చెల్లదు. ప్రతి కాలేజ్. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,42,516 క్యూసెక్కులు చేరుతూ ఉండగా 4,06,227 క్యూసెక్కులు విడుదల చేస్తూ ఉన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,072 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 10 స్పిల్వే గేట్లను 12 అడుగులు ఎత్తి 3,10,840 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడిచిపెడుతున్నారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో విలేకరులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాడిపత్రి మున్సిపాలిటీ గురించి అందరికీ తెలుసునని, కేవలం టీవీలు పేపర్ల వారి మాత్రమే తెలియదని ఆయన అన్నారు. రోజు తాడిపత్రిలో ఉద్రిక్తత అంటూ వార్తలు వేస్తున్నారని, ఇంకొకసారి అలా వేస్తే మీ ఇంటి వద్దకు వచ్చి ఉద్రిక్తత చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నా మున్సిపాలిటీ గురించి దేశంలో అందరికి తెలుసు, ఆయన కూడా బాగా తెలుసు. ఒక ప్రెస్ వాళ్ళకు ఒక పేపర్ వాళ్ళకే తెలియదు. పొద్దున ఉద్రిక్తత మానుకోండి, నేను మీ ఇళ్ళకాడికి వచ్చి ఉద్రిక్తలు చేయాల్సి వస్తుంది. మా ఊరికన్నా ఇంప్రూవ్మెంట్ ఎక్కువైందా? ఉద్రిక్తత నా మున్సిపాలిటీ గురించి దేశంలో అందరికి తెలుసు, ఆయన కూడా బాగా తెలుసు. ఒక ప్రెస్ వాళ్ళకు ఒక పేపర్ వాళ్ళకే తెలియదు. పొద్దున ఉద్రిక్తత మానుకోండి, నేను మీ ఇళ్ళకాడికి వచ్చి ఉద్రిక్తలు చేయాల్సి వస్తుంది. మా ఊరికన్నా ఇంప్రూవ్మెంట్ ఎక్కువైందా? ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగబాబు తొలిసారిగా శాసన మండలిలో ప్రసంగించారు. తప్పుడు క్రిమినల్ కేసుల పరిష్కారంపై సభలో తన అభిప్రాయాన్ని చెప్పారు. అధికారంలో ఉన్న కొంతమంది తమ అవసరాల కోసం జ్యుడిషియల్ సిస్టమ్ను వాడుకుంటున్నారని అన్నారు. ఒకసారి కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేరని, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతున్నారని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. అధ్యక్ష, రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే, లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు. అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాప్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ, వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధ్యక్ష, వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్, వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ గోట్స్. ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష. రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే, లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు. అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాప్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ, వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధ్యక్ష, వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్, వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ గోట్స్. కురుపం గరుగుబిల్లి మండలం పలు గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం విజయవాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జగదీశ్వరి వారికి పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు పరిపాలన నచ్చి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ కూడా పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.